ఎక్కడ తిండి దొరికిందేలే, ఈ పొద్దునే దొరుకుతుందంటావా? ఆ అమ్మదయ్య ఉంటే కడుపు నిండుతాది దొరసాని. వేటకని మన దంచుని పంపినావు కదా, ఏమైనాది? ఇంకా రాలేదా? ఏమైనాదే లంబు జంబు డంబు ఢాంబిక, ఏమైనా తిండి దొరికినాదా లేదా? దొరసాని, ఇది వరకు మన అడవిలో ఎన్నో తీయటి పళ్ళు దొరికేది. ఈ పొద్దు ఒక్క పండు కూడా దొరికేలా. ఈ ఆడబెడితే అడవి దుంపలు కనపడేవే, అయ్యి హాయిగా తిని కడుపు నింపుకునేవాళ్ళం. ఈనాడు అడవి మొత్తం తవ్విన ప్రయోజనమేలే. కనచూపు మేరలో పుట్ట పురుగు కనపడితే ఒట్టు తల్లి. దొరసాని, చెట్టున కమ్మని పుట్ట తేనె తాగేదాన్ని. ఈ పొద్దు ఒక్క తేనె పట్టు కనబడితే ఒట్టు, తిరిగి కాలు నొప్పులు. ఒసే ఇంకా ఆపండి మీ అతివేశాలు. పెద్దక్క, బిడ్డలకు అంబలి చేయించి పెట్టాలి. అట్లీ దొరసాని. ఆచార్య, ఆ లోపు మా బిడ్డలు ఎట్లా చదువుతున్నారో చెప్పండి. మన బిడ్డలకి ఏం దొరసాని, ఒకరు మించిన ఉద్దండులు ఇంకొకరైతేను నలుగురు 4 జాతురత్నాలు. అట్నా అయితే వాళ్ళతో ఏదైనా చెప్పించండి గురుదేవా. పిల్లలు, ముందు మీరు ఆ ఈ ఈలు ఎలా నేర్చుకున్నారో అమ్మగారికి చెప్పండి. భలే గుండాది గురుదేవా. వీళ్ళకేమైనా మంచి పద్యాలు నేర్పించినారా లేదా? నేర్పించుకేం తల్లి. ఒరే రంబు, ఒక పద్యం అందుకోరా. ఎలుకతో తెచ్చి ఏదాది ఉతికినా నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా నిశ్వదాభిరామ వినురవేమ. శభాష్ లంబు, శభాష్. జంబు, ఇప్పుడు నువ్వు చెప్పరా. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగుల గీడు గలుగు. కోపమరశనేని గోర్కెలు నీడేరు, విశ్వదాభిరామ వినురవేమ. శభాష్ జంబు, శభాష్. గురువు గారు అన్ని శతకాలేనా? పురాణాల నుంచి ఏమైనా నేర్పించలేదా? మన దాండిక పిచ్చ కొంచెం కూతుగన్నం అన్నట్లు భాగవతంలోనే పెద్దవాళ్ళకి కూడా నోరు తిరగనే కట్టినమిన పద్యాలను అయితే చెప్పేస్తుంది తల్లి. అట్నా? చిట్టి తల్లి దాండిక భాగవతంలోని కరి మక్కరి పద్యం చెప్పు తల్లి. గురుగారు, కరి మకరి అంటే ఏంటి? కరి అంటే ఒక పెద్ద బలమైన ఏనుగు, మకరి అంటే ఒక పెద్ద మొసలి. కరికి భూమి మీద ఎక్కువ పట్టుంటుంది, అదే మొసలికి సరస్సులో ఎక్కువ పట్టుంటుంది. ఏనుగు మొసలి ఉన్న సరస్సులో అరుగు పెట్టినప్పుడు వారి మధ్య జరిగిన యుద్ధము ఎప్పుడు మన చిన్నారి చెప్పబోయే పద్యము. నువ్వు చెప్పు తల్లి. కరి దిగుచు మకరి సరసికి, కరి దొరకిని మకరి దిగుచు.
గరకరి బెరయని కరికి మకరి మకరికి కరి భరమనుచును నతల కుతల పటులరుదు పడని. అబ్బో ఆదరు కొట్టేసావు తల్లి. పెద్దక్క చూసావుగా మన బిడ్డలు ఎట్టా ఈటల్లా ఉన్నారు. వీళ్ళకి మంచి తిండి ఏం చేస్తే పెట్టగలం? ఏమైనా మార్గం చెప్పరాదా? అమ్మోరు తల్లి, మా ఆకలి కష్టాలు తీరేలా సయి తల్లి, పలుకు తల్లి. మా కాలే కడుపులు నిండే మార్గం సెప్పు తల్లి, పలుకు తల్లి. ఓం హట్, ఓం ఛట్, ఓం ఫట్ 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 ఫట్. ఓహో, లెస్స పలికినావు తల్లి, లెస్స పలికినావు. అమ్మ పలికింది, జగదాంబ పలికింది. అట్నా? అమ్మ ఏమి చెప్పినాది పెద్దక్క? అమ్మ ఆన ఒక బలమైన జీవాన్ని బలి ఇయ్యాలని అమ్మ కోరినాది దొరసాని. అట్నా? ఒరే లంపు జంపు డంబు ఢాంబిక, ఎట్నే పోయి ఏదైనా పెద్ద జీవాన్ని పట్టుకురండి, పోండి. ఒరే, ఆ జీవాన్ని పట్టుకునే పని దొరసాని నాకే చెప్పింది, నేనే పట్టుకుంటా. పట్టుకుంటావు. నీ మొహానికి అదొక్కటే తక్కువ. ఉడతలు పట్టే మొహం నువ్వు. నీ వల్ల కాదులే గాని ఆ జీవని పట్టుకునేది మాత్రం నేనే. మరి నేను ఏంటలా మీ ముగ్గురు కూతురు పట్టుకునేది? కొత్తిమీర కట్ట ఒక చిన్న పురుగుని చూస్తేనే భయపడి అమ్మో అయ్యో అని కుప్పి కంతలేస్తారు. ఎంత మాట్లాడినావే తంత! ఎవరమ్మి బెదిరేది? పొడుస్తా. నేనైతే మనతో పెట్టేస్తా. నాతో పెట్టుకుంటే మీ ముగ్గురిని ఒకేసారి కుమ్మి పడేస్తా. ఏమనుకుంటాను? ఆపండి. నా రాజ్యంలో ఎవరూ కొట్టుకోకూడదు. అందరూ సంతోషంగా ఉండాలి. ముందు ఆ కొట్టుకోవడం ఆపి ఇక్కడ ఏదైనా క్రూర జంతువుని చూసారేమో చెప్పండి. జీవుడు బలంగా ఉన్నాడు. ముందు మా గూడెంలో సేద తీరని స్వామిని మీ కాళ్ళకి చూపిస్తాం. అలాగే. ఒరే రంబు, ఈ స్వామిని చెరవరెక్క పెట్టుకొని జాగ్రత్తగా కూర్చోపెట్టండిరా. అట్నే. ఓ దొరసాని, ఓ పెద్దక్క, తొందరగా రండి, నా ప్రతాపం చూడండి. ఏమైనా అదే గావు కేకలేస్తున్నావు? విషయం అట్టాటిది మరి. అబ్బో పులి పెక్కిపోతున్నావే. అక్కడ చూడు, బలమైన జీవుడు. లక శభాష్టాంబిక, అమ్మకు బలి ఇవ్వడానికి మంచి ఏటనే తెచ్చినాను. అమ్మో, నన్ను బలిస్తారా? అసలు ఎవరే మీరంతా? నేను చతారాగురా స్వామి, నా స్వామి, బలి పశువైపోయిన స్వామి, నా స్వామి. ఇది అమ్మోరు గూడెం స్వామి. ఈమె మా గూడెం పెద్దక్క, అవంతిక, మా అందరికీ పెద్ద దిక్కు.
శివంగిల రాజసంతో నుంచుందే. ఆమె మా నాయక దేవసేన. ఆమె మాటే శాసనం. వస్తే అసలు నేనెవరో మీకు తెలుసా? మీ రాజునే. నీ నిర్ణయం మార్చుకుంటే నీకే మంచిది దేవసేన. ఏ గమ్మునుండవయ్యా, నువ్వు రాజు అయితే ఏంది, గుడ్డు అయితే మాకేంది? ఒక్కసారి అనుకుంటే చాలు సామి, తొక్కలోది నా మాట నేనే విన్ను. నా సేనాపతి బాహుబలికి తెలిసిందో మీ అందరూ పుట్టకొకరు గుట్టకొకరుగా నరికేస్తాడు, జాగ్రత్త. రమ్మను సామి, ఒక్క బాహుబలినే కాదు 100 మంది బాహుబలిని ఒకేసారి రమ్మను. ఎంత మంది వచ్చినా సరే నా సామి రంగ తగ్గేదిలే. వదలబొమ్మాలి వదల. నిన్ను చంపడానికైనా సరే నేను మళ్ళీ పుడతానే. ఒరే పిచ్చి రాజా, నువ్వు నన్నేమి చేయలేవురా. ఒరే శాంతించు దొరసాని, శాంతించు. ఒరే లంబు జంబు, ఆ తల తిక్క రాజుని చక్కగా కూకోబెట్టండి. దోసకాయ నీదలకాయ అది తెగి పడితే ఆగిపోతే నీ గుండెకాయ. ఆగండి, ఏందిది? చేతికి ఏమైనాది రాజా? మహాసంగ్రామంలో వీరోచితంగా పోరాడితే చేతి వేలు తెగినది, నా భార్య కట్టునది. దేవుడా, ఎంత అపచారం, ఎంత అపచారం! అమ్మూరు తల్లి, మన్నించు తల్లి. ఏమైనాది పెద్దక్క? గాయపడ్డ జీవాన్ని బలి ఇస్తే పాపం తల్లి, వీడిని వదిలేయండి. ఆ అమ్మ దీవెనలు నీకు దండగా ఉన్నా సామి, మమ్మల్ని మన్నించి నువ్వు ఇంటికి వెళ్ళు. ఒరే లంబు జంబు డంబు డంబిక, ఈ సామిని దింపేసినండి. మరి క్రూర మృగాల సంగతి ఏమిటి? జింకల పాలెం ఎవరు కాపాడతారు? అది నేను చూసుకుంటానులే సామి, నువ్వు వెళ్ళు. మీ మంచితనం, మీ నిజాయితీ చూడముచ్చటగా ఉంది. మీరందరూ నాతో రావాలని నా కోరిక. అట్నా సామి, పదండి.